జాబ్ క్యాలెండర్ లేదు, స్కామ్ క్యాలెండరే. రేవంత్ బూత్ పిత, కేసీఆర్ను జాతి పితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే నీకెందుకు నొప్పి, తెలంగాణ సమాజం అనకు హరీష్ రావు గారు బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, తెలంగాణ సమాజం అంతా ఎవరు కూడా కేసీఆర్ గారిని జాతిపిత అని ఒప్పుకోరు. వేదిక ఏదైనా తిట్టడమే ముఖ్యమంత్రి పని, అది ఆయనకు అలవాటైన పని కదా, వెనుతో పెట్టిన విద్య కదా రేవంత్ రెడ్డి గారికి. బూతుల సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. మాజీ సీఎంపై ఎందుకు విషం కక్కుతున్నావు, రేవంత్ రెడ్డి భాషపై మేధావులు స్పందించాలి. వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ డ్రామా, కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కు. ఎస్ఎల్బీసీని కుప్పకూల్చింది కాంగ్రెస్ సర్కారే. రాజన్నపై ఒట్టేసి రుణమాఫీ మాట తప్పిన సీఎం. 24 గంటల ఫ్రీ కరెంటు పేటెంట్ కేసీఆర్దే. ఉచిత విద్యుత్తు ఉత్తది చేసింది కాంగ్రెస్ పార్టీనే. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ పిలుపు. ఇక స్కామ్ క్యాలెండర్కు సంబంధించి హరీష్ రావు గారు నిన్న ఇట్లా స్కామ్ క్యాలెండర్ అని ఏ స్కాములు చేసింది, 2 సంవత్సరాలలో ఏం స్కాములు చేసింది అనేది ఇట్లా రాసుకొచ్చిండు. జాబ్ క్యాలెండర్ కాదు, ఇది స్కామ్ క్యాలెండర్. జనవరిలో సివిల్ సప్లై స్కామ్ జరిగిందట, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్ జరిగిందట, అదేవిధంగా మార్చిలో శాండ్ స్కామ్ జరిగిందట, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్ జరిగిందట, అదేవిధంగా మేలో అమృత్ టెండర్ స్కామ్ జరిగిందట, జూన్లో 4th సిటీ స్కామ్ జరిగిందట, అదేవిధంగా జూలైలో లగచెర్ల హెచ్సియు ల్యాండ్ స్కామ్ జరిగిందట, అదేవిధంగా ఆగస్టులో పీజీ మెడికల్ స్కామ్ జరిగిందట, అదేవిధంగా సెప్టెంబర్లో హిల్ట్కి సంబంధించిన స్కామ్ జరిగిందట, అక్టోబర్లో పవర్ స్కామ్ జరిగిందట, నవంబర్లో సింగరేణి స్కామ్ జరిగిందట, డిసెంబర్లో సీఎం కేఎల్ఎస్ఆర్ స్కామ్ జరిగిందట. ఇట్లా 12 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు 12 స్కామ్లకు పాల్పడ్డాడనే విధంగా ఒక క్యాలెండర్ని తయారు చేసుకొచ్చి నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లు వేయలేదు కానీ స్కామ్ క్యాలెండర్ను తయారు చేసుకొని నెలకొక స్కామ్ని పాల్పడుతూ ఈ తెలంగాణను అవినీతిమయం చేసింది, తెలంగాణను దోసుకుంటున్నది, తెలంగాణ ప్రజలను దోసుకుంటున్నారనే విధంగా హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్లో ఈ స్కామ్ క్యాలెండర్ని ఆవిష్కరించిండు. దిస్ ఈజ్ కాంగ్రెస్ గ్యారంటీ అట. ఇది ఏది, ఈ స్కామ్ క్యాలెండర్ అనేది కాంగ్రెస్ గ్యారంటీ అట. ఇది 30% కమిషన్ ఫర్ ఎవ్రీ వర్క్, ప్రతి పనిలో 30% కమిషన్లను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేస్తున్నది, ఇది అధికారికంగా వసూలు చేస్తున్నది అని చెప్తున్నారు. మరి ఇన్ని రకాల స్కాములు జరుగుతున్నా బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు అనేదే ఇక్కడ ప్రధానమైన అనుమానంగా కూడా కనిపిస్తున్నది. ఇక ఇది పక్కన పెడితే ఇక్కడ రాజన్నపై ఒట్టేసి రుణమాఫీ మాట తప్పిండు. ఏది, వెమ్లవాడ రాజన్న మీద ఒట్టేసిండు ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ఒక సభ పెట్టి వెమ్లవాడ రాజన్న మీద ఒట్టేసి రుణమాఫీ తప్పిండు. ఇక అదేవిధంగా మాజీ సీఎంపై ఎందుకు ఇంత విషం కక్కుతున్నావు అని అంటాను. ఇక ఆయనకు అలవాటు అయింది కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బగొట్టాలి. ప్రజల్లో కేసీఆర్ గారికి ఉన్న ఇమేజ్ కావచ్చు, కేసీఆర్ గారికి ఉన్న ఆ క్రేజ్ కావచ్చు, అది ఎప్పటికీ తరగదు. కాబట్టి కేసీఆర్ గారి నుండి ప్రజల దృష్టిని మరల్చాలంటే ఆయనను ఎప్పటికప్పుడు మాటలతోటి చులకన చేస్తూ రాజకీయంగా అవహేళన చేస్తూ ఉంటే కొంతైనా కేసీఆర్ గారి మీద ఉన్న ఆ పేరు తగ్గి ప్రజలు కాంగ్రెస్ వైపు డైవర్ట్ అవుతారనే ఒక ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా బూతులతోటి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి మీద విరుచుకపడతారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కేసీఆర్ గారు జాతిపిత కాదా అనే విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎప్పటికప్పుడు కేసీఆర్ గారిని డీగ్రేడ్ చేసి మాట్లాడడంలో ఆయన వ్యూహం ఏంటంటే ముఖ్యంగా కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కకుండా ప్రజల్లో అత్యంత చులకన చేయడమే ఆయన ముందున్న టార్గెట్. దాని ద్వారా మాత్రమే ఆయన మరొకసారి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావాలని అలాంటి దుస్సాహసమైన మాటలను, దుర్మార్గమైన మాటలను కూడా
మాట్లాడుతున్నాడు. ఇక ఇంకొకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మీరు ఎప్పటికప్పుడు ఒక విషయాన్ని గమనించండి స్పష్టంగా. బీఆర్ఎస్ పార్టీని అనధికారికంగా హరీష్ రావు గారు చేతుల్లోకి తీసుకున్నారు. ఏ స్కామ్ జరిగినా కూడా ఆ స్కామ్ లోతుపాతులను కావచ్చు, ఆ స్కామ్ యొక్క ఉద్దేశాన్ని కావచ్చు ఎండగట్టడంలో హరీష్ రావు గారే ప్రధాన పాత్ర. ఈ 2 ఏళ్లలో స్పెషల్ అపీరియన్స్ లెక్క అప్పుడప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి వచ్చి వెళ్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో మహా అయితే ఒక 10 సార్లు కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ముందుకు కావచ్చు, ప్రజల సమస్యల మీద కావచ్చు ఎక్కడ కనబడ్డది లేదు. కేవలం ప్రెస్ మీట్లకు వచ్చి పోతున్నాడు. ఇక కేటీఆర్ గారు ఆయనకు ఏ స్కామ్ మీద స్పందించాలో, ఏ స్కామ్ని నిందించాలో, ఏ స్కామ్కి సంబంధించి విమర్శించాలో ఆయనకు మరి అవగాహన లేదా, లేకపోతే ఆ స్కామ్ల గురించి తెలుస్తలేదా, అంత ఇన్పుట్స్ వస్తలేవా, మరి ఆయనకే తెలియాలి. కానీ చీమ చిటుక్కుమన్న కాంగ్రెస్లో హరీష్ రావు గారికి తెలుస్తుంది, చీమ చిటుక్కుమన్న తెలంగాణలో అది హరీష్ రావు గారికి తెలుస్తుంది. ఏ స్కామ్కు సంబంధించి అయినా బీఆర్ఎస్ని డిఫెన్స్ చేయాలన్నా, అదేవిధంగా కాంగ్రెస్ని అటాక్ చేయాలన్నా హరీష్ రావు గారే పార్టీ నుండి బయటికి వచ్చి అటాకింగ్ చేస్తాడు. దీన్ని బట్టి అధికారికంగా కాకపోయినా అనాధికారికంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇప్పటికే హరీష్ రావు గారి చేతుల్లోకి వచ్చేసిందనేది స్పష్టంగా అర్థమవుతున్నది. మీరు చూడండి, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ మీద అటాకింగ్ మోడ్లో ఉన్నది బీఆర్ఎస్ నుండి హరీష్ రావు గారు మాత్రమే. బీఆర్ఎస్ని డిఫెన్స్ చేసి కాపాడుతున్నది హరీష్ రావు గారు మాత్రమే. కాబట్టి ఏదో ఒక రోజు కేటీఆర్ గారికి పెద్ద బొక్క పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.